ఎగ్ కీమాకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, టొమాటోలు 3, ఉప్పు తగినంత, పసుపు, గరం మసాలా 1 స్పూను, కారం 1 స్పూను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందామా? ఎగ్ కీమా దానికి మనకి ఏంటంటే ముందుగానే కోడిగుడ్లు ఉడకపెట్టుకోవాలి. ఆ ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు మనం తురుము తీసుకోవాలి. సో తురుమేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, నూనె. ఎగ్ కీమా అంటే ఇప్పుడు మనకి ఈ ముల్లంగి పరాటాకి కాంబినేషన్ గా ఎగ్ కీమా తయారు చేసుకుంటున్నాం. నూనె వేడెక్కింది కదా, ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. రాజలక్ష్మి గారు, ఇది ఎండాకాలం కదా, ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాలేజ్ స్టూడెంట్స్? ఎండాకాలంలో మనం చాలా వరకు పానీయాలు అంటే మనకి మంచినీళ్ళు కాకుండా నిమ్మరసం కానివ్వండి, మిగతా ఏదైనా పానీయాలు, మజ్జిగ ఇలాంటివి బాగా ఎక్కువ తీసుకోవాలి. మనం మామూలుగా రోజుకి 2 లీటర్ల నీళ్ళు తీసుకుంటాం, అది మామూలుగా బేసిక్ మాట. మనకి 2 లీటర్ల నీళ్ళు అందరికీ అవసరం. మనకి వేసవ కాలంలో ఏంటంటే కనీసం 3-4 లీటర్ల వరకు నీళ్ళు తాగాలి. అలాగే అంటే ఎవరికైనా సరే, స్టూడెంట్స్కి అయినా సరే, లేకపోతే పెద్దవాళ్ళకైనా సరే కనీసం 3 to 4 లీటర్స్ నీళ్లు అవసరం. ఇక్కడ ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ వేసవ కాలంలో చాలా వరకు ఏంటంటే కారాలు, మసాలాలు తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనకి బయట వేడికి ఏంటంటే మన శరీరం యొక్క టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి మనకి దాన్ని చలవ చేసే ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ అని లేకపోతే పానీయాలని ఎక్కువ తీసుకోవాలి. మసాలాలు, కారాలు తక్కువ తీసుకోవాలి. అది వేగింది కదా, మన టమాటా ముక్కలు. సో టమాటా ముక్కలు మగ్గాలి కదా, ఇది అవుతుంది కదా. కొద్దిగా పసుపు వేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు నీళ్ళు కూడా వేసుకోవాలి. కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ సమయంలో రాత్రంతా చదువుతూనే ఉంటారు, ఎగ్జామ్ బాగా రాయాలి అని. అలా చదవటానికి, వాళ్ళకి నిద్ర రాకుండా ఉండడానికి కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అది తాగితే నిద్ర రాదు అని. అది అసలు ఎంతవరకు మంచిది అంటారు? ఎక్కువగా కాఫీలు, టీలు మనకి ఏంటంటే మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తారు, అంటే నిద్ర రాకుండా. అందుకని కాఫీలు, టీలు తాగుతారు. కానీ ఎక్కువ తీసుకోకూడదు. 2 కప్పులు కాఫీ కానీ 2 కప్పులు టీ కానీ మించకూడదు రోజుకి. ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కూడా ఏమవుతుందంటే మనకి నిద్రలేమికి మర్నాడు ఎగ్జామ్ రాసే టైంకి ఏమవుతుంది, అది సరిగ్గా మన పర్ఫార్మెన్స్ లెవెల్స్ పడిపోతాయి. అందుకని రాత్రి ఎక్కువ కాఫీలు, టీలు తాగడం బదులు గ్రీన్ టీ తీసుకోవచ్చు. గ్రీన్ టీ కానీ లేకపోతే దాల్చిన చెక్కతో టీ కానీ, అల్లంతో చేసిన టీ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. టీ పౌడర్ ఉండదు అది, కానీ దాని బదులు మనం ఈ ఫ్రెష్ వాడుతున్నాం. అల్లం కానీ లేకపోతే దాల్చిన చెక్క కానీ వాడితే అది మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఒంటికి కూడా చలవ చేస్తుంది. మీరు అవన్నీ ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు, జస్ట్ అలా అల్లాన్ని చాలా త్వరగా అయిపోతుంది. ఏంటంటే మనకి ఏదైనా సరే గోరువెచ్చగా తాగేమో అంటే మన బాడీ కొంచెం అలర్ట్ అవుతుంది. ఏదైనా గోరువెచ్చగా తాగినా, అది కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, వేరేవైనా కానివ్వండి. అందుకని ఏదైనా సరే కొంచెం వేడివేడిగా నీళ్లు తాగినా, కొంచెం వేడి నిమ్మరసం తాగినా కూడా మీకు అదే ఎఫెక్ట్ ఉంటుంది. రాజలక్ష్మి గారు, ఉడికింది కదా, ఇది ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఉప్పు మనం ముందు వేసుకున్నాం. టమాటా ముక్కలు వేసినప్పుడు వేసాం. ఇది ఒక్కసారి మరగనివ్వాలి. ఎందుకంటే మసాలాస్ అన్ని వేసాం కాబట్టి ఆ మసాలాలన్నీ కొంచెం ఉడికిన తర్వాత ఎగ్ యాడ్ చేసుకోవాలి, అంతే కదా? ఓకే, సో అయింది కదా. సో దీంట్లో మనం తురుము పెట్టుకున్న కోడిగుడ్లు ఇది అంటే వేసిన వెంటనే బాగా కలపాలి. ఒక్కసారి కలపండి. ఎక్కువగా మిక్స్ చేస్తే మళ్ళీ ఎల్లో ఏదైతే ఉందో ఎగ్ లో ఉన్న ఎల్లో అది జస్ట్ కొంచెం సరిపోతుంది. ఆల్రెడీ మనకి కోడిగుడ్లు ఉడకపెట్టినవి కాబట్టి ఇలా దగ్గరికి అయిపోతుంది కదా. ఈ దగ్గరికి అయిపోయాక మనం దీన్ని కట్టేయడమే. సో ఇప్పుడు ఆఫ్ చేయనా? కట్టేసాను. తర్వాత చివరిగా కొత్తిమీర. ఇది అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎగ్ కీమాకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, టొమాటోలు 3, ఉప్పు తగినంత, పసుపు, గరం మసాలా 1 స్పూను, కారం 1 స్పూను. ఎగ్
కీమా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనెసి అది వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి అందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత కొంచెం పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత అందులో కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత ఉడకపెట్టిన కోడిగుడ్ల తురుముని వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పరీక్షా సమయంలో విద్యార్థులు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే ఎగ్ కీమా రెడీ.